వస్తారో వాళ్ళని విఘ్నాలకు అధిపతిని చేస్తాము అని చెప్తారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తన వాహనం తీసుకొని అన్ని పుణ్యనదులలో స్నానం చేయడానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. వినాయకుడు మాత్రం తల్లి తండ్రి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అని గ్రహించి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏ పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తున్న వినాయకుడు ఎదురొస్తూ ఉంటాడనమాట. సో ఫైనల్గా వినాయకుడు మాత్రం విఘ్నాలకు అధిపతి అయిపోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ కొండ మీద కూర్చొని అలుగుతాడు. శివుడు అలిగిన సుబ్రహ్మణ్య స్వామిని బుజ్జగించడానికి పలాని కొండపైనకి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని బుజ్జగించి జ్ఞానాలకి పలనివి నీవు అని చెప్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ కొండ మీదనే నిలువై పోతాడనమాట. సో ఇది నాకు తెలిసిన పలాని స్టోరీ. సో పలానిలో మా దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. మన వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పలాని దర్శనం చేసుకొని నెక్స్ట్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. వచ్చేవరకు ఈవినింగ్ అయ్యింది. రష్ అయితే చాలా తక్కువ ఉండింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు నాకు తెలిసిన కొంచెం స్థల పురాణం నేను చెప్తాను పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి సంబంధించింది. సో ముందుగా పాతాళ శంభు మురుగన్ అని పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ దేవుడు పాతాళంలో ఉంటాడు, అండర్ గ్రౌండ్లో ఉంటుంది టెంపుల్. 16 అడుగుల లోపల ఉంటాడనమాట, భూమి లోపల. అందుకే పాతాళ శంభు మురుగన్ అని పిలుస్తారు. ఇక్కడ 500 సంవత్సరాల నుంచి భాస్కర సేతుపతి అనే ఫ్యామిలీ పూజలు అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ పాతాళంలో ఉన్న మురుగన్ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఏంటంటే బంగారం, వెండి, రాగి, సీసం, ఇనుము అనే 5 లోహాలతో కలిపిన మిశ్రమంతో చేసిన విగ్రహమే పాతాళ శంభు మురుగన్ విగ్రహము. ఈ విగ్రహానికి చాలా పవర్స్ ఉన్నాయని ఇక్కడ నమ్ముతారు. ఎవరైతే బ్లాక్ మ్యాజిక్కి గురైన వాళ్ళు, నెగిటివిటీకి గురైన వాళ్ళు, చేతబడులకి గురైన వాళ్ళు ఉంటారో ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటే అవన్నీ పోతాయి అని ఇక్కడ నమ్మకము. అండ్ లాట్ ఆఫ్ పాజిటివ్ వస్తుందనేసి అయితే బాగా నమ్ముతున్నారు. అండ్ కుమారస్వామి గుడులు ఎప్పుడైనా కొండ పైననే ఉంటాయి.